పట్టణంలోని స్థానిక రంగనాయకులపేట అల్తా స్కూల్ నందు ఆల్ హజీ షేక్ ముఫ్తీ మొహమ్మద్ ఇలియాస్ జాఫర్ కాస్మీ ఆధ్వర్యంలో గత వారం తుఫాను వలన ప్రభావితమైన సుమారు 400 కుటుంబాలకు బియ్యం నగదు పంపిణీ నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ తన వంతుగా పేదలకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో షేక్ జక్రియా, షేక్ ఆయుబ్ మౌలానా, ఫిర్దౌస్, షేక్ హుదా ఇలియాస్, షేక్ రుజ్డా, వనామాలు, హజరత్లు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా కుల మతాలకు అతీతంగా మహిళలు, పురుషులు అధికంగా పాల్గొన్నారు. అధిక సంఖ్యలో పాల్గొన్నారు. The second daughter of Hazrat Allama Al-Haj Sheikh Mufti Muhammad Ilyas Sahab. Today we have gathered here for a noble cause. మనము ఈరోజు ఎందుకు ముందుకు వచ్చామంటే 400 మందికి మన చేతనైతే సహాయం చేద్దామని రైస్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ కి మనం ఇక్కడంతా జమ అయ్యామన్నమాట. సో టుడే we have gathered here for a noble cause of fund and rice distribution program for Munta Tufan affected people. First of all, I welcome each and every one of you, men, women, big or small in age. I am going to start my speech by emphasizing and encouraging more on charity, giving, khairat, zakat, and what we call in Telugu as Danam. Now, I am going to start off my speech by declaring the benefits of charity. First of all, by charity, what is the benefits of charity? Charity takes away all your problems. మనమైతే దానం ఎప్పుడైతే చేస్తామో దేవుడు మన ప్రాబ్లమ్స్ అన్ని తీసుకొని వెళ్ళిపోతారు. మన ప్రాబ్లమ్స్ ని మాయం చేస్తారు దానం ద్వారా. Big or small, whichever your problem you face in daily life, through charity it can be solved. Number 2, charity erases your sins. మనం ఏమైతే పాపాలు తెలిసి తెలియక చేస్తామో అది దానాలు చేయడం ద్వారా, ప్రజలకు సహాయం చేయడం ద్వారా దేవుడు మిమ్మల్ని క్షమిస్తారు. Like when there is a fire and we pour a glass of water over the fire and the fire puts off. Similarly, the sins which we admit will be taken away, just like the water takes away the fire. All your sins will be erased. Allah has promised that by giving charity, your wealth will not be decreased. దానం ఇవ్వడం వల్ల మీ ఆస్తిలో ఏమీ తక్కువ కాదు. On the other hand, Allah will increase blessings in your rizq. దేవుడు దాని ఫలితం. తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్లో చాలా మంది పేదవాళ్ళు కష్టపడారు. రెక్కాడనిది డొక్కాడని వాళ్ళు ఎంతో మంది కష్టాలు అనుభవించారు. ఇంకా ఆ కష్టాల నుంచి బయటికి రాలే. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎందుకు పెట్టామంటే మా సాయశక్తిల అల్లా మాకు ఇచ్చిన బలం, ధాన్యాన్ని పేదవాళ్లకు పంచాలని. అందుకు నేను ఈ సభకు విచ్చేసిన ఉలమాలను, మేధావులను, అలాగే ఆడపడుచులు, సేవలు అందించిన ఆడపడుచులను, అలాగే మీడియా వాళ్లను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అట్లాగే మా ఈ కార్యక్రమాన్ని చూసిన వాళ్ళు ఇంకా దీన్ని పెద్ద ఎత్తున చేసి పేదవాళ్లకు సహాయపడాలని కోరుకుంటున్నాను. ఇంకొక మాట ఏమిటంటే, భారతదేశంలో డెవలప్మెంట్ ఎప్పుడవుతుందంటే మనం ఏ కార్యక్రమం చేసినా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఐకమత్యంతో చేస్తేనే భారతదేశం డెవలప్మెంట్, ప్రగతి కలగద్ది.
అందుకని మేము ఐకమత్యాన్ని ఎప్పుడు మరవకూడదు. ఐకమత్యమే మహాబలం అని పెద్దలు చెప్పారు. అలాగే మానవ సేవే మాధవ సేవ అని చెప్పారు. అందుకని ఈ ఈ ఒక కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. అల్లాతో ప్రార్థిస్తున్నాం. అల్లా మా ఈ కార్యక్రమాన్ని మెచ్చుకొని మమ్మల్ని ఆయుషారోగ్యాలతో పెట్టాలని, దీన్ని ఎంతమంది కష్టపడి సహాయం చేశారో వాళ్ళ సహాయాన్ని మెప్పుకోవాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అస్సలాము అలైకుం. Widespread flooding and extensive crop damage occurred, disrupting daily life of normal people. Infrastructure damage and sea breach in coastline areas, especially in Maipadu, has occurred. To offer a glimmer of hope amidst widespread devastation, out of humanity, this rice distribution program has been conducted. Many people, His blessings and mercy to the people who donated the needful to the affected people. Allah make us eligible to organize